హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్‌లో నేను 2 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. అండ్ మార్నింగ్ లైవ్ మార్కెట్‌లో నేను అప్డేట్ కూడా ఇచ్చాను ప్రీ మార్కెట్ అనాలిసిస్‌కి మార్కెట్ లెవెల్ ఏది టచ్ అయితే ఎక్కడ బౌన్స్ అయితదో అండ్ ఆ బౌన్స్ అయ్యే లెవెల్స్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔటా, బ్రేక్ డౌనా అవి కూడా నేను అప్డేట్ చేశాను. మీకు రేపటి అనాలిసిస్ ఇచ్చే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు మార్కెట్‌లో ఏమైనా నేర్చుకోవాలనుకుంటే మీకు కొత్త రకంగా మార్కెట్‌లో అనాలిసిస్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఇండైరెక్ట్ అయినా గాని, డైరెక్ట్ అయినా గాని తెలుసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానెల్ ఉండే ఉంది ఎంఎస్‌బి ట్రేడ్స్. మీరు ఈ టెలిగ్రామ్ ఛానెల్ ఫ్రీలోనే జాయిన్ చేయొచ్చు. దీని డిస్క్రిప్షన్‌లో లింక్ నేను ప్రొవైడ్ చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు క్లిక్ చేయండి. చూడండి. గ్రూప్ అర్థమైతేనే జాయిన్ కండి. లేకపోతే జాయిన్ అయిన తర్వాత మీరు అర్థం చేసుకోండి. టైం పడతది. ఏదైనా మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు. జస్ట్ నేను చెప్పేదేందంటే ఫ్రీ ఆఫ్ కాస్టే. మీరు జాయిన్ గావచ్చు. మీరు చూడొచ్చు మన అనాలిసిస్ ఎట్లున్నాయి, లెవెల్స్ ఎట్లున్నాయి, మనం ఇచ్చే ట్రేడ్స్‌లో టైమింగ్ ఏముంది, ఆ లెవెల్స్‌కి, ఆ టైమింగ్స్‌కి ఆ ప్రీమియం దొరుకుతుందా, దొరుకుతలేదా అన్నీ మీరు దగ్గరుండి చూసుకోవచ్చు. సో, నేను మీకు సజెస్ట్ చేసేదేందంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్ మనది అవైలబుల్ ఉంది. దాని లోపల బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు పీడిఎఫ్స్ గూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఇది గూడా చూడొచ్చండి. సీ ఇప్పుడు మార్కెట్‌లో ఎప్పుడైనా మార్కెట్ ఫాల్ అవుతుంది. మార్కెట్ ర్యాలీ ఇస్తుంది. సో, మార్కెట్ ఎక్కడ స్టాప్ అయితది. ఇది ఆల్రెడీ నేను మన ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలో మీకు నేర్పించాను. అయినా మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. వినండి. చూడండి ప్లస్ వినండి. సీ ప్రీవియస్ బ్రేక్‌డౌన్ వచ్చేసిందా? ఒక రీసెంట్ హై అనుకోండి. ఇది వచ్చేసి ఒక రీసెంట్ హై. ఉట్టిగానే ఇట్లా హై లాగా ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో, ప్రీవియస్ బ్రేక్ డౌన్ అనేది ఒక రేంజ్ తర్వాత బ్రేక్ అయిన తర్వాత ఎక్కడెక్కడో ట్రేడ్ చేస్తది. ఓకే. దాని తర్వాత మార్కెట్ ఫాల్ అవుతుంటది గదా! మార్కెట్ ఫాల్ అయ్యేటప్పుడు మార్కెట్ బ్రేకౌట్స్ బ్రేక్ చేస్తుంటది. ఇండిసిజన్ క్యాండిల్స్ ఉంటది. చాలా లెవెల్స్ బ్రేక్ చేసుకుంటా మార్కెట్ ఫాల్ అవుతూనే ఉంటది. కానీ అదొచ్చి ఆగేదెక్కడ? ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్‌ని డైరెక్ట్ బ్రేకౌట్ చేసే మార్కెట్ ఆగుతది. అర్థమైందా? అలాగే ఇవాళ మార్కెట్ గూడా ఇంత ర్యాలీ ఇచ్చింది గదా! ఇక్కడ మనకు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ గూడా ప్రొవైడ్ చేసింది. మీరిక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇక్కడొకటుంది మీకు. ఓకే. సెకండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ వచ్చేసి ఇక్కడొకటుంది మీకు. అర్థమైందా? ఇక్కడ 2 ట్రేడ్స్ ఉన్నాయి. దీని లోపల ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్‌ది రీటెస్ట్ రివర్సల్ గూడా ఇక్కడ ఉంది. మీరిక్కడ మన ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ జూసుకున్నట్టయితే, ఫస్ట్ ట్రేడ్ టైమింగ్ వచ్చేసి 10:31 ఏఎం పీఈ సైడ్. 10:31 అంటే ఇదనుకుంటా. ఇది 10 ఓకేనా? మార్కెట్ మీదికెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ ఫాల్ అయింది. ఎందుకంటే రీటెస్ట్ రివర్సల్. సెకండ్ ట్రేడ్ టైమింగ్ వచ్చేసి 10:47 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ జేసుకోవచ్చు. రీటెస్ట్ రివర్సల్‌లో ఒక ట్రేడ్ ఇచ్చాను. ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ కాంగానే నాకు తెలుసు ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అయితే. ఎందుకంటే మార్కెట్ ఒక గ్యాప్ అప్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే అది రీటెస్ట్ రివర్సలే అయితది. థాట్స్ వై ఇవాళ 2 ట్రేడ్స్ ఇచ్చాను. 2 ట్రేడ్స్‌లో కూడా మన ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను ట్రేడ్స్ ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే మార్కెట్ దాని తర్వాత ఇంప్రాపర్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ఇలా ట్రేడ్స్ చేయాలి అనుకుంటే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్స్ లెవెల్స్ అవి ఇక్కడున్నాయి. అర్థమైపోయిందా? అంటే రేపు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ దీని మీద 57,088 మీద ఇక్కడెక్కడైనా గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ చేసిందనుకోండి. గ్రీన్ కలర్ క్యాండిల్ మార్కెట్‌లో బయింగ్ వస్తది. గ్రీన్ కలర్ క్యాండిల్ క్లోజ్ చేసిన తర్వాత గూడా మార్కెట్‌లో ఏముందంటే రీటెస్ట్, రివర్సల్ అనేది మార్కెట్‌లో ఇంపార్టెంట్. ఇదొకటే లెవెల్. ఈ లెవెల్ గాకుండా మార్కెట్ కింద ఫాల్ అవ్వాలనుకోండి. ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. బ్రేకౌట్ లెవెల్ విచ్ ఈస్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసిందనుకోండి ఫాల్ అయ్యేది ఇది. ఇక్కడ గూడా కంటిన్యూ చేసిందనుకోండి ఫాల్ మనకు కంటిన్యూ అయ్యేది ఈడి వరకు. సో, ఈ లెవెల్స్ అనేవి నేను మీకు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్స్‌లో రేపు టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో విత్ లెవెల్స్ విత్ చార్ట్ అనాలిసిస్ అప్డేట్ చేసేస్తాను. మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్ జాయిన్ కండి. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి నిఫ్టీలో గూడా ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి ఏమున్నాయంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడుంది. ఇక్కడెందుకుందంటే రీటెస్ట్ మార్కెట్‌లో రివర్సల్ అయింది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మార్కెట్‌లో మీరు చూసుకున్నట్టయితే ప్రీవియస్ బ్రేకౌట్ లెవెల్ గూడా ఇక్కడుంది. ఇది మనకెందుకు ఇంపార్టెంట్ ప్రీవియస్ బ్రేకౌట్ లెవెల్స్ అంటే మార్కెట్‌లో ఇప్పుడు సపోజ్ ఫాల్ అయిందనుకోండి. మార్కెట్‌లో ఈ లెవెల్ ఒచ్చి ఆగేది అంటే ఈడి వరకే.
25,011 బ్రేక్ అయితే 24,916 లెవెల్ వరకొచ్చి మార్కెట్ ఆగుతది. ఇలా గాకుండా ఎక్కడైనా సపోర్ట్ తీసుకోవాలనుకున్న మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇది. అండ్ ఒక్క నిమిషం ఐ థింక్ నెట్‌వర్క్ రావట్లే. ఓకే. వచ్చేసింది. ఫస్ట్ లెవెల్ వచ్చేసి ఇది. సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది. ఈ 2 లెవెల్స్ ఉన్నాయి సపోర్ట్ తీసుకోనీకి. ఇలా గాకుండా మార్కెట్ మీద ఎక్కడైనా క్లోజింగ్ ఇయ్యాలనుకుంటే ప్రీవియస్ డే అంటే ఇవాళ క్లోజింగ్ మీద గ్రీన్ క్యాండిల్ ఇస్తే అది ఆ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అవ్వాలి 25,091. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మార్కెట్‌లో ర్యాలీ. లేకపోతే మార్కెట్‌లో మనకు రేపు సైడ్ వే ఫాల్ చూడనీకి దొరుకుతది. ఈ లెవెల్స్ ఏవైనా ఇప్పుడు నేను అప్డేట్ చేశానో, ఆ లెవెల్స్ అనేవి మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ లాగా నేను అప్డేట్ చేస్తాను. మీరు ఇప్పటి వరకు టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ గాకపోతే జాయిన్ కండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.